3వ అధ్యాయము 9-10 వచనాలు. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. చూడండి, ఏం చేస్తామంట? దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని స్తుతిస్తాం. ఆరాధికుడని, ప్రేమికుడని, స్వస్థపరిచేవాడని, అభిషక్తుడని, లేకుంటే దీవించేవాడని, కనికరించేవాడని ఆయన్ను స్తుతించేవారుగా ఉంటాం. కానీ బయటికి వెళితే అదే మనుషుల్ని, దేవుడు చేసిన మనిషిని శపించేవాడు ఉంటాం. ఎప్పుడు ఏమవుతాడో అనేటువంటి స్థితిలో నాలుక ఏ రకంగా మారిద్దో, అది కొడుకని చూడదు, తండ్రి అని చూడదు, భర్తని చూడదు, భార్యను చూడదు, పెద్దని చూడదు, చిన్నని చూడదు. ఎవరినైనా సరే ముందు నాలుగు ఏం చేస్తుందంటే శాపనార్థాలు పెడతా ఉంటాం. ఆ శాపనార్థాలు కారణం ఏంటయ్యారంటే ఇది అందుకే అంటారు లోకం సంబంధంగా నరం లేని నాలుగు ఎటైనా మాట్లాడు. మరి నరం లేని నాలుగు దేవుని దగ్గరకు వస్తే మరి దేవుని స్తుతిస్తుందిగా, మరి దేవుణ్ణి కనపరుస్తుందిగా. అంటే గుళ్ళోకి వస్తేనే భయపడింది, బయటికి వెళ్తేనే భయం లేదా? ఆ భయం లేకపోతేనే ఇంత దేహాన్ని తీసుకెళ్ళి నరకంలో వేస్తుంది. అర్థమైందండి? గుళ్ళో ఉంటే భయం కాదు, అది ఇంట్లో ఉన్నా కానీ దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. ఇంట్లో ఉన్నా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, నువ్వు ఏకాంతంగా ఉన్నా సరే, లేకుంటే నువ్వు రహస్య స్థలాల్లో ఉన్నా సరే, దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడనే భయం ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఎలాంటి మాటలు మన నోట వస్తా ఉన్నాయో సరి చేసుకొని మాట్లాడాలి. ఇది మాట్లాడాలా, మాట్లాడకూడదా, మాట్లాడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో ముందుగానే గ్రహించి శాపనార్థాలు పెడితే అది దానికి మనకే అనర్థం అని మనం మాట్లాడగలగాలి. అందుకనే దేవుడి యొక్క మాటలో ఇంకా కింద చదివితే అంటాడు కదా, ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును ఏం చేస్తుందంట? ఆశీర్వాదం అదే నోట్లో వస్తుంది, శాపము కూడా అదే నోట్లో వస్తుంది. మరి ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటిది? అక్కడ రాయబడుతుంది కదా, ఆయన నామములో ఎవరైతే మనము జీవ ఫలమును అర్పిస్తామో ఆ ఫలమును బట్టి ఆయన మన పక్షమున సంతోషించేటువంటి వాడిగా ఉంటుంది. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలము. ఈరోజు మన స్థితిగతుల్లో ఇంట్లో ఉంటే గుళ్ళో ఉన్నప్పుడే దేవుణ్ణి మహిమపరిచి, గుళ్ళో ఉన్నప్పుడే దేవుణ్ణి ఉచ్చరించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తోత్రాలు చెబుతూ, దేవుణ్ణి ఆనంద గానాలు చేస్తున్నట్టు మన జీవితాలలో మన జీవిత విధానాలను బట్టి మనము సరి చేసుకునేటువంటి వారుగా కనబడాలి. మరి ఇంటికి వెళితే మా పరిస్థితులు ఉండలేదు అని అంటే కాబట్టి దేవదూతల కన్నా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రాధాన్యత ఇచ్చి వాటికన్నా ఎక్కువ గౌరవాన్ని, ఎక్కువ విలువను, తన రూపాన్ని దేవుడు మన మీద పెడితే మనం అపవిత్రమైన మనుషుల మధ్య అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మరి దేవునికి మహిమ వస్తుందా? దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుణ్ణి గణపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు మనల్ని లోకంలోనికి సృజించాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చిందల్లా చేసేవారు కూడా. యెషయా గ్రంథంలో చూడగలిగితే ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా భక్తుడైనటువంటి యెషయా ప్రవక్తగా ఉండి ప్రవక్తగా దేవుని మాటలు తెలియజేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఆకాశము దేవదూతలు దర్శనంలో చూసి ఆ దూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల్లో నుండి స్వరము వినబడుతూ ఉంది. ఆ స్వరమును ఆయన ఆలకించి నేనున్నాను ప్రభు అని మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను అపవిత్రమైన మనుషుల మధ్య నేను ఉంటా ఉన్నాను, అపవిత్రమైన మనుషుల మధ్య నేనుండి అపవిత్రమైనటువంటి మాటలు నా నోట వస్తా ఉన్నాయి కాబట్టి నా పెదవులను కాల్చు. ఇంటికి వెళ్తే ఎందుకు వస్తాయి అంటే మన సహవాసం అలాంటిది. మనకున్న పరిస్థితులు, మన పక్కన ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు. ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత పంచాంగం మొదలు పెడతారు. ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా మాట్లాడతాం కాబట్టి మనం కూడా ఆ మాటల్లో ఏకీభవించే వరకు ఉంటాం. మాట్లాడకూడదు, ఈ మాటని ఖండిస్తామా అంటే ఖండించం.
లేకుంటే ఈ మాట పలకకూడదు అని అంటే మనతో శత్రుత్వం అవుతారేమో, మాట్లాడరేమో, సహాయం చేయరేమో, మన దగ్గరకు రారేమో, మనతో పలకరేమో, మనకేం పని చేయరేమోనని మనం చెప్పే మాట ఏంటంటే ఏకీభవిస్తాం. వాళ్ళు అలాగే చెబుతారు, కానీ పాస్టర్ గారికి ఆ మాట అంతే అంటారు. నువ్వు ఖండించి చూడండి, నీ దగ్గరికి వస్తారేమో, వస్తారా? అసలు నీ భక్తురాలు బయలుదేరిందని చెప్పి నీ మీద ఎన్ని కామెంట్లు వస్తాయో. అర్థండి, ఆ పరీక్ష, ఆ శ్రమ, ఆ నొప్పి తగిలితేనే భక్తిలో నిపుణత కనపడుతుంది. అంటే సారి మీద కొమ్మరి వాని దగ్గర సారి ఉంది, సారి మీద మట్టి ఉంది. ఆ మట్టి తిప్పుతున్నప్పుడు దెబ్బలు తగిలితే తగలరా? ఎందుకని? ఆయన కోరుకున్న రూపము కొరకు, కోరుకున్న ఆకారం కొరకు, కోరుకున్నటువంటి ఇష్టంగా అది వస్తుందా రావట్లేదా, షేపులు కానీ, ఆ వంకలు కానీ, ఆ విధానం కానీ వచ్చిందా రాలేదా అని ఎన్ని రకాలుగా దాన్ని నొక్కుతాడో, పడతాడో, సరి చేస్తాడో కదండి. మరి అవన్నీ నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు, నన్ను ఎందుకు ఇలా తిడుతున్నావు, నన్ను ఎందుకు ఇలాగా దెబ్బలేస్తున్నావు అని ఆ కొండ మాట్లాడిద్దా? మరి మనమైతే అంటాం కదా, దెబ్బ తగలంగా దేవుడితో నాకు పని ఏముంది. పక్కనోళ్ళు హింసించినా, పక్కనోళ్ళు దూషించినా, పక్కనోళ్ళు ప్రతికూలతలో మాట్లాడినా, మనం మాట్లాడే మాట ఏంటంటే ఆ నింద, ఆ మాట దేవుని మీదకే వెళ్తుంది, దేవుని మీదకే వెళ్తుంది. అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడతా ఉంటుంది. అక్కడ ఆయన అంటాడు కదా, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య నేను ఉన్నాను, నా పెదవులను కాల్చు ప్రభు. ఎందుకు పెదవులు కాల్చమంటే, ఈ అపవిత్రత ఉంటే దేవుని దగ్గరకు వెళ్ళలేం, దేవునిలో నిలబడలేం, దేవునితో మాట్లాడలేం, దేవుని అభిషేకాన్ని చూడలేము, దేవునితో ఏకాగ్రత కలిగి ప్రార్థించలేము, దేవునితో నడవలేము, దేవుని వాక్యంలో నిలబడలేము, దేవుని యొక్క సన్నిధిలో బలపడేటువంటి